నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరికాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాని A4గా ఉన్నారు. నెల్లూరు కోర్టు కాకాన్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారించేలా షరతు పెట్టింది. దీంతో జైల్లో ఉన్న కాకానికి మెడికల్ పరీక్ష నిర్వహించి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరికాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాని A4గా ఉన్నారు. నెల్లూరు కోర్టు కాకాన్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారించాలనే షరతు పెట్టింది. దీంతో జైల్లో ఉన్న కాకానికి మెడికల్ పరీక్ష నిర్వహించి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మాజీ మంత్రి కాకాని పోలీస్ కస్టడీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు వద్ద ఇక్కడ మొత్తం కూడా హడావుడిగా ఉంది. ఒకవైపు ఇప్పుడే కొద్దిసేపటి కిందటే వెంకటాచలం సిఐ కాపీస్ ఏదైతే ఉందో కస్టడీ కాపీస్ కోర్టు నుంచి తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో ఈ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకుని పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. ప్రధానంగా దాదాపు 2 నెలల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు చిక్కకుండా తప్పించి తిరిగారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన తర్వాత కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు. ఏ జరిగినా కూడా ఈ కేసులో నిందితులు, సాక్షులు, ఇతరులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏది చెప్పినా కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని పోలీసుల విచారణకు మాత్రం సహకరించకుండా ఉండటం జరిగింది. ఇప్పుడు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. నెల్లూరు 5వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఈ 3 రోజుల పాటు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు పోలీసులు ముమ్మర స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆయన తరపు న్యాయవాదిని దగ్గర పెట్టుకొని విచారణ సాగించాలని చెప్పి కోర్టు షరతు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన తరపు లాయర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టు దాదాపు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఈ క్రమంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత చేపట్టడం జరిగింది. సెంట్రల్ జైలు వద్ద అలాగే పోర్టు వద్దకు కూడా పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. ఇక్కడ సెంట్రల్ జైలు వద్దకి వైసీపీ నేతలు ఎక్కడెక్కడి నుంచో దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట, గూడూరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ నుంచి తీసుకువెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి అక్రమ మైనింగ్, అక్రమ క్వాడ్జీ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసు ఈ 3 కేసుల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీని 6-7 నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున తవ్వకాలు సాగించడం జరిగింది. అలాగే మొత్తం మీద అక్కడ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు మామూలుగా ట్రాక్టర్తో హోల్ వేస్తుంటారు, కానీ బోర్వెల్స్ తోటి హోల్ వేసి పెద్ద ఎత్తున పేలుడు సృష్టించి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈ 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీని ఇతర దేశాలకు, చైనా వంటి దేశాలకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఈ క్వాడ్జీని తీసుకువెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అలాగే ఈ 250 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ అమౌంట్ అంతా కూడా
ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, ఎక్కడి నుంచి చెన్నై వాళ్ళకి ఏజెన్సీలకు ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి చైనాకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో చెన్నైలో ఏ ఏజెన్సీలు ఈ రవాణా చేశాయి, చైనాకి ఎగుమతి చేశాయి, ఇతర దేశాలకు ఎగుమతి చేశాయి, ఇవన్నీ కూడా తీస్తున్నారు. అలాగే చైనాలోని కంపెనీల నుంచి ఈ 250 కోట్ల రూపాయలు పైగా ఈ డబ్బులంతా కూడా ఎవరెవరు అకౌంట్లోకి వచ్చాయి, వీటన్నిటిని కూడా వాళ్ళు ఇప్పటికే విచారణ జరుపుకున్నారు. ఇవన్నీ కూడా ఈ 3 రోజుల పాటు ఈ కొచ్చినేరు అంతా కూడా ఆయన అడిగే అవకాశాలు ఉన్నాయి క్షుణ్ణంగా. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు అంటే ఆదివారం సాయంత్రం వరకు కూడా ఆయన పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. 5 గంటలకి మళ్ళీ ఇక్కడ జైలుకి తీసుకొచ్చి జైలుకి అప్పగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.